తప్పు చేశావు కాబట్టి దాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పని లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేశారు, కేసీఆర్ గారు కుమార్తెను కూడా అరెస్ట్ చేశారు. చట్టానికి ఎవరు అతీతులు కాదు. అసలు వాళ్ళు పాలించింది ఎక్కడ దోసుకున్నవి దాచుకున్నారు, ఆ దాచుకున్నవి వీళ్ళు లాగుతున్నారు. కూటమి ప్రభుత్వం చేసేది వైసీపీ కరెక్ట్ అయిన పనే చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ సొంత ఇంట్లో ఇల్లాకాలో తయారవుతుంది. వాళ్ళ నేరం నుంచి ఎలా బయటపడాలో శిక్షణ తీసుకున్నారు, తర్వాత నేరం చేస్తారు. వాళ్ళ గొప్పతనం అదే. ఏంటంటే పేరన్నాని ఏంటండి, విడుదల రజని ఏంటండి, మరి రోజా ఏంటండి, వీళ్ళందరూ కుంభకోణాల్లో లేరండి. ఇవాళ ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా మానవత్వ ఉండ మనిషి కాబట్టి పేరన్నాని భార్యను వదిలేడు. జే బ్రాండ్లు కానించి జగన్ బ్రాండ్ల వరకు నీ ప్రభుత్వం అడ్డగోలుగా అమ్మిన ప్రపంచ వ్యాప్తంగా చూస్తా ఉంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు జైలుకి వెళ్ళడం తథ్యం. తప్పు లేనటువంటి వాడికి ఎందుకు భయం? ఎక్కడ కుంభకోణంలో నువ్వు తప్పు చేశావు కాబట్టి దాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పని లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేశారు, కేసీఆర్ గారు కుమార్తెను కూడా అరెస్ట్ చేశారు. చట్టానికి ఎవరు అతీతులు కాదు. మీ చేతిలో ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారు రుద్దటానికి కాదండి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల యొక్క పేరు ఉందని చెప్పి మీడియా కూడా కోసింది. అలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? మద్యం ఎప్పుడు జరిగింది? మద్యం కుంభకోణం వైసీపీ గవర్నమెంట్లోనే కదా. మరి టీడీపీకి సంబంధం ఏంటి? గతంలో వాళ్ళు అట్ట చేశారేంటి? వాళ్ళు అట్ట చేశారు కాబట్టి అందుకని అంటున్నారు. అట్ట చేయాల్సినంత అవసరం లేదు. అదే వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు కానీ కక్ష సాధింపు పాల్పడతాం అయితే ఇవాళ జైలు ఖాళీ ఉండవు. అలాంటి వ్యక్తి కాదు. చట్టానికి ఎవరు ఒక్కొక్క ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఒక్కొక్క మంత్రి గారు గతంలో ఇష్టం వచ్చినట్టు కుంభకోణాలు చేస్తే ప్రజలకు ఏం సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి మీరు చెప్పండి. అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మంత్రి గారు స్టోర్ బియ్యంలో కానీ, ఇసుక కుంభకోణంలో కానీ, మట్టి కుంభకోణం కానీ ఇన్ని రకాల కుంభకోణాలు చేసినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారా? అది కరెక్ట్ కాదు. అసలు ఇది అక్రమ కేసులు బనాయించటము తెలుగుదేశం పార్టీ అట్లాంటి కక్ష సాధింపు చర్యల్లో మాత్రం పూర్తిగా మైనస్ అండి. అట్లాంటి చేయదండి. గత వైసీపీ గవర్నమెంట్లో మాచర్ల విషయం కానీ అన్ని రాష్ట్రాల మున్సిపల్ కార్పొరేషన్ వన్ సైడ్ క్లీన్ స్వీప్ అంటే అక్కడ ప్రజాస్వామ్యం లేకేగా చేసింది. అంటే వాళ్ళలాగా అందరూ అనుకుంటారు మీ నాయకత్వం పట్ల విశ్వాసం లేకే తిరువూరులో అక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. దానికి టీడీపీ వాళ్ళకి ఏమో సంబంధం? మీ విప్పు జారీ చేసి వాళ్ళు చేజారకుండా ఉంటారు, మీరు క్యాంపు రాజకీయాలు పెట్టుకోండి. ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా ప్రతిదానికి టీడీపీ అంటే అలాంటి బలహీనలు ఉన్నారా ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి కౌన్సిలర్లు? నేను తప్పుగా మాట్లాడుతున్నా. గతంలో ఎక్కడైనా మీరు ఆలోచించండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్ల కాన్స్టిట్యున్సీని చూసుకుంటే 50-50 వచ్చినాయి కదండి. ఊరన్న తర్వాత ఒక్క రకంగా మార్పు ఉంటుందా మీరు చెప్పండి? ప్రజల్లో వాళ్ళ పార్టీ పట్ల విశ్వాసం లేదు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల కానీ మహాకూటమి పట్ల కానీ విశ్వాసం చూపించి వాళ్ళు అవిశ్వాస తీర్మానానికి ఓటింగ్ చేస్తున్నారు. అది అసలు వాళ్ళు పాలించింది ఎక్కడ దోసుకున్నవి దాచుకున్నారు, ఆ దాచుకున్నవి వీళ్ళు లాగుతున్నారు. అది జనాల్లో చెడ్డ పేరు లేకుండా అక్రమ కేసులు అంటున్నారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేసేది వైసీపీ కరెక్ట్ అయిన పనే చేస్తున్నారు. ఎందుకంటే పేదల నోళ్ళు కొట్టేసేసి వేల కోట్లు దాచేసుకుని చాలా దారుణం చేశారు. 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకు కేసులు పెట్టాల్సిందే, అది పరిశీలించాల్సిందే. ఎందుకంటే న్యాయం అనేది నిదానంగా వస్తుంది బయట. అది వాళ్ళకే వదిలేయాలి సార్, జగన్మోహన్ రెడ్డికే వదిలేయాలి. ఇక్కడ విషయం లేనిది ఎఫ్ఐఆర్ లేనిది ఏ కేసు పెట్టడం. అలాంటి మహానుభావుడు చంద్రబాబు లాంటి వాడినే ఎఫ్ఐఆర్ కట్టకుండా ముందు జైలుకి వస్తే ఎఫ్ఐఆర్ రాస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు తీసుకోదు. అసలు విషయం లేనిది ఎవరి మీద కేసు పెట్టదు. వాడు ఎన్నో తప్పులు చేస్తే 100 తప్పులు కూడా చూస్తారు, 101 తప్పుకే కేసు పెడతారు. అయితే అసలు లిక్కరే జగన్దే. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి లిక్కరే వాళ్ళ సొంత ఇంట్లో ఇల్లాకాలో వాళ్ళు తయారవుతుంది. లిక్కరు వాళ్ళు అరెస్ట్ అవ్వకుండా ఎవరో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వాళ్ళంతా నేరస్తులు, కరుడు నేరస్తులు. విషయం ఏంటంటే వాళ్ళ నేరం నుంచి ఎలా బయటపడాలో ముందు శిక్షణ తీసుకున్నారు, తర్వాత నేరం చేస్తారు. వాళ్ళ గొప్పతనం అదే. అవుతారండి. ఇప్పుడు ఎవరి మీదైనా ఈ కేసులు ఉన్న వాళ్ళ మీద కేసులు ఎవరికి చుట్టం కాదు కదండి. చట్టం ప్రకారంగా చేసుకెళ్దండి. చట్టం ఎవరికి చుట్టం కాదండి. జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, వాళ్ళు ఎవరైనా అవ్వచ్చండి. ఎందుకు ఎవరండి? వాళ్ళు చేసిన కుంభకోణాలు వేలాది కోట్ల రూపాయలండి. రోడ్ల అభివృద్ధి లేకుండా, ప్రజల అభివృద్ధి లేకుండా ఏంటి బటన్ నొక్కా, నేను పచ్చ దొక్కా, ఎర్ర నొక్కా, ఈయన 10 మందికి జనాలకు నెట్టి ఈయన వేల కోట్లు ఈయన దీంట్లో అకౌంట్లు వేసుకుని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు పనిచేసే నాయకుడు
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అండి. అంతేగానండి వాళ్ళు ముందంజలో ఉంటారండి. ఇక నుంచి వాళ్ళకి కూడా మేము కూడా ఏంటంటే మా కార్యకర్తలు ఇబ్బందులు పడిన రోజులన్నీ ఉండయండి. ఇవాళ వాళ్ళు అరెస్ట్ చేయకుండా తిరగకూడదండి రోడ్ల మీద. తిరిగితే ఏమనుకుంటున్నారు వాళ్ళు, మేమేంటి మీసం వెళ్ళేస్తాడు ఏంటంటే, పేరన్నాని ఏంటండి, విడుదల రజనీ ఏంటండి, మరి రోజా ఏంటండి, వీళ్ళందరూ కుంభకోణాల్లో లేరండి. ఇవాళ కుంభకోణాల్లో లేకుండా ఇవాళ ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా మానవత్త ఉండ మనిషి కాబట్టి పేరన్నాని భార్యను వదిలేడు. 8,000 కోట్లండి అది ఇచ్చేసింది ఏంటి రైసు. అవన్నీ చేసిన వాటిలో కూడా వాళ్ళు కూడా ఇవ్వాలి. ఇవాళ కొడాలి నాని నాకేదో హార్ట్ అటాక్ వచ్చింది, గుండె నొప్పి వచ్చిందని ఇవాళ ఎక్కడో ఉన్నాడు, ఇతర రాష్ట్రాలు ఉండడం కాదు. నువ్వు ఏదన్నా ఉంటే రా, నీ నియోజకవర్గంలోకి రా, నువ్వు ఉండి మాట్లాడు. ఎక్కడో ఉండి కోతలు నేను చెప్పులు దొరుకుతాను అన్నాడండి. చెప్పులు దొరకకుండా ఎందుకు వెళ్ళాడు? చంద్రబాబు నాయుడుకి చెప్పులు దొరకకుండా ఎందుకు వెళ్ళాడండి? నువ్వు గెలిస్తే నేను చెప్పులు దొరుకుతాను అన్నాడు, వాగ్దానం చేశాడు కొడాలి నాని. ఇవాళ ఏమయ్యాడు? చెప్పులు తొడవాలి, కాళ్ళు తొడవాలి, వాళ్ళ వెనక కింద నుంచి పైకి అన్ని తుడిచేట్టు చంద్రబాబు నాయుడు చేస్తాడు కొడాలి నానికి. ఏం చంపరు, ఎందుకు చంపుతారండి? చంపేవైతే ఏమి ఇది కాదండి. ఏంటి అది తప్పు నేరం చేశాడు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాడు. అంతేగాని తప్పు చేయని వాళ్ళు అందరూ ఎందుకేస్తారండి లోన? ఏండి మమ్మలేరా నన్నేరే ఎందుకేస్తారండి? తప్పు చేసిన వాళ్ళని చేస్తారండి. తప్పు చేస్తుంటే ఉండరు కాబట్టి వాళ్ళందరూ లోనికి వెళ్తున్నారు. ఇవాళ వంశీని ఎందుకు చేస్తారండి? వంశీకి అనేక రోగాలు ఉన్నాయి. ఇవాళ బయటకు వచ్చి నేను ఇది చేస్తాను తెలుగుదేశం ఆఫీసు మీద, బోండా ఉమా మీద వాళ్ళు చేసిన దౌర్జన్యాలు పూర్తి చేశారండి. ఏంటి ఎంత రాష్ట్రం చేశాడండి? 5 సంవత్సరాల పరిపాలనకు అంత అవసరం లేదండి. ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలకు పని చేయండి. ఏ పార్టీ కాదు మీకు ముందంజలో ఉండారు. ఎవరుండారు? ప్రజలు ఉంటారండి. ప్రజలు లేకుండా నాయకుడు ఏంటంటే నాయకుడు ఏం నాయకుడు అండి? ఏంటి జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడా? ఒక సీఎంనా? ఒక సీఎంగా పరిపాలించాడా? ఆయన వస్తే డేరాలు కట్టుకోను, చెట్టులు నరక, సేవలు నరక. ఏంటండి ఆయన పరిపాలన? ఎందుకు ఆయన పరిపాలన చేసింది? మంచి పరిపాలన చేయలేదండి. ఇవాళ నాయకులు వస్తున్నారండి, ఏ పరదాలు కట్టుకు రావట్లేదే, ప్రజల్లోకి వస్తున్నారే, నడుచుకుంటూ వస్తున్నారే. నువ్వెందుకు రాలా? నీకేంటది? నువ్వు తిరిగావు, ఒకప్పుడు పాదయాత్ర చేసావుగా, అమ్మ అయ్యా అని చేతుల మీద చేసావు, అద్దుకున్నావు, భుజాలు అద్దుకున్నావు, సంకలు అద్దుకున్నావు, నెత్తిని మీద చేసావు, ముద్దులు పెట్టావు. ఏమైనా నీకు అయ్యా నేను ఇవాళ ఏమైనా ఎందుకని చేయకూడదు? నీకు అయ్యా నేను ముద్దులు పెట్టుండవు కదా. అదే జనంగా నీకు ఓట్లేసింది. 151 సీటు ఇస్తే నీ పరిపాలన చేతగాక ఏంటండి? అయినోళ్ళ దొయ్య, లానోళ్ళ దొయ్య, కానోళ్ళ దొయ్య ఏంటండి ఆ పనులు? ఎంతమందిని బాధలు పెట్టాడండి చంద్రబాబు నాయుడు? 74 సంవత్సరాల మనిషిని నువ్వు లోనేసావు ఏంటి? 53 రోజులు లోనుండాడు చంద్రబాబు నాయుడు. దోమలు కొడుతున్నాయి అంటే నీకు రంభావరవసలు కావాలన్నాడు. ఇదే కొడాలి నాని, ఇదే వంశీ. ఏంటి కొడాలి నాని వంశీను నీకు రంభావరవసలు కావాలన్నారు. రంభావరవసలతో తిరుగుతున్నాడు ఇప్పుడు అక్కడ. ఏంటి వంశీ రంభావరసలు లేకుండా నువ్వెందుకు తిరుగుతున్నావు? ఇతర రాష్ట్రాలు ఎందుకెళ్ళా? ఏంటి నీకు దమ్ము ధైర్యం ఉంటే రావాలి, ఆంధ్రప్రదేశ్లోకి రావాలి, ఆంధ్రాలో నువ్వు మాట్లాడి వెళ్ళాలి. అంతేగాని గెలిచినాక ఒక మాట, గెలువుపైనప్పుడు ఒక మాట మాట్లాడతాం. అది నాయకుల పద్ధతి కాదు. వీళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి కల్లో సీఎం అవుతాడనేది లేదు. ఎమ్మెల్యేలు ఎవరో వీళ్ళు తట్టబుట్ట చదువుకోవటమే, ఏది ఉండదండి, ఏది ఉండదు. ఇంకా ఇకననేది ఏది లేదు వాళ్ళకి. అదేదో అనుకుంటున్నారు వాళ్ళు ఊళ్ళు, మాదొస్తే మేము వస్తాం, మేమందరం వేస్తామని. ఈ ఇడతల రాజుని ఒకటిను అదొకటి రోజు రంగులు పూసుకుని సినిమా కెమెరాకి వచ్చి చూడండి, అదొకటి మాట్లాడుతుంది. ఏం మాట్లాడేది? నువ్వు పరిపాలన చేసావు, నీకు ఒక మినిస్టర్ ఇస్తే నువ్వు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చేసి, ఎక్కడ ఋషికొండంత పగల కొట్టించి అది ఏమిటికి పనికి రాకుండా చేసావు. నువ్వెవరికి ఆ ఋషికొండ ఎవరికి? నీ సీఎంకి. నువ్వేమో ప్రజలకేమో సెంటు భూమి ఇచ్చి ₹1,00,000 కట్టు. నీకు బాత్రూంలో ₹1,00,00,000. ఏంటి ఒక సీఎంకి ₹1,00,00,000 నీకు బాత్రూమ్? ఏంటి నీ బాత్రూంలో ఒక సీసీ కెమెరాలు, ఏంటి నీకు ఒక టీవీ, ఏంటి నీకు ఏసీ రూములు, నువ్వు బాత్రూంలోనా? ఒక సీఎం పరిపాలన అది. ఇవాళ ఆ సీఎం చేస్తాడంటే చంద్రబాబు నాయుడు కట్ట మీద పరిపాలన చేశాడండి. ఆయన బస్సుల్లో పరిపాలన చేశాడండి, బస్సుల్లో చేశాడు పరిపాలన. కట్ట మీద చేస్తున్నాడండి పరిపాలన. నువ్వు మొత్తంలోనే ఏంటంటే ప్రజావేది కూల్ చేసిన కాంచి ఇంక కూనీలేగా. నువ్వు ఇక కూనీలే కదండి, నువ్వు చేసిందంతా కూనీలే. ప్రజావేదికి నువ్వు ఏ రోజైతే కూల్చావో ఆ రోజు నుంచి నీకు స్టార్టింగ్ చేసుకున్నావు. నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ పతనానికి నువ్వు దారి తెచ్చుకున్నావు. నీ ఎమ్మెల్యేలకి నువ్వు నీ ఇష్టాసారంగా దాచుకోండి ఎక్కడ తలాలంటే ఇలా బాబు సొమ్మండి. ఆస్తుల మీద నీ రాయిల మీద నీ ఫోటోలు వేసుకుంటాకి, ఏమండి ఫేస్బుక్ల మీద నీ ఫోటోలు వేసుకుంటాకి. మీ తాత సంపాదించిన, మీ బాబులు సంపాదించిన ఆస్తులా? ఎవరి ఆస్తుల మీద నువ్వు వెళ్తావు? నీ బొమ్మలు వేసుకుంటాకి. ఎవరి తాతది వాడు ఉంటుంది, ఎవడ బాబుది వాడు ఉంటుందండి. తర్వాత మనకి ఎన్ని తరాలంటే అన్ని తరాలు మనకు వస్తాయి. ఈయనెవరండి ఆయన బొమ్మలేసి తిరుగుతానికి? అందుకని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కల్లోకంటూ జరగదు. సీఎం అంటూ అవ్వడు. అతను ఈసారి కూడా ఎమ్మెల్యే అవుతాడో అవడో తెలియదు పులింతల్లో.
అధికారం మాదే వచ్చేదని చెప్పండి. ఏంటి వచ్చేది ఏం లేదు, అస్సలు అలాంటి ఏం జరిగేదే లేదు. ఇవాళ ఎందుకు పెట్టాడు పులియందల ఎందుకు పెట్టాడు? ఇదే మహనాడు చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టాడు? అది నా అడ్డ అన్నాడు. నీ అడ్డ అక్కడ నాకు వచ్చిన సీట్లు నేను పెడతాను అక్కడ మగాడిగా చూపించుకున్నాడు చంద్రబాబు నాయుడు. అది 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 అంటే పరిపాలన చేయాలంటే అలాంటి నాయకుడు అండి, ఎలాంటివి కదండి. చెట్లకి చేమలకి పరదాలు కట్టుకుని ఏంటండి పరిపాలన? ఎందుకు పరిపాలన దేనికి? అందుకే ప్రజలకు నచ్చలేదండి, ప్రజలకు నచ్చలేదు. అందుకని చంద్రబాబు నాయుడికి మేమంతా కోటానికి పట్టం కట్టామండి. మాకు నచ్చిన పరిపాలన ఇది. మాకు వాళ్ళ కార్యకర్తలు గుర్తించే నాయకులు ఉండారండి. ఇవాళ మా బోండా ఉమాయి వాళ్ళ సెంటర్లో ఉండారంటే ప్రతి ఒక్క కార్యకర్తని ఏంటి వచ్చావు, దేనికి వచ్చావు, ప్రతి ఒక్కరికి ఏది కావాలంటే అది చేసి పెడతాడు. అలాంటి నాయకుడు కావాలి. ఇలాంటి నాయకుడు అండి ఎందుకు ఇలాంటి నాయకుడు అవసరంలా రాడు ఏ ఎమ్మెల్యేలు రాడు. ఇంకా ఈసారి వాళ్ళ వత్తానికి కూడా దమ్ము ధైర్యం ఉండదండి. ఇది ఒకటి. జే బ్రాండ్లు కానించి జగన్ బ్రాండ్ల వరకు నీ ప్రభుత్వం అడ్డగోలుగా అమ్మిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఎందుకంటే మద్యం ఏర్లై పారింది. మహిళ ఈ సెంట్రల్ నియోజకవర్గం మల్లాది విష్ణు గారు ఉన్నారు, మేము చూస్తూనే ఉన్నాం. మహిళల పుస్తులు అన్యాయంగా తెగిపోతా ఉన్నాయి ఈ మద్యం వ్యాపారంలో. గత మీ హయాంలో మీకు వెయ్యాలి 100%. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కాంచి, మంత్రులు కాంచి, ముఖ్యమంత్రి కాంచి అందరూ దందాలు చేసిన వాళ్ళే, అందరూ మోసం చేసేవాళ్ళే. మీ డబ్బులన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి? జగన్ జేబులోకి వెళ్తా ఉన్నాయి. మీకు పాస్బుక్ల మీద బొమ్మలు, రేషన్ డిపోల మీద మీ బొమ్మలు, రంగురాళ్ళు, ఏదైనా ఒక జగన్ అనే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని శాసించే ఒక సైకో మాదిరిగా నేనే ఉండాలి, నేనే మంత్రి, నేనే రాజు అని చెప్పేసి అన్న మాదిరిగా ప్రతిదీ ఇంట్లో జగన్ బొమ్మ ఉండాలి, బాత్రూంలో జగన్ బొమ్మ ఉండాలి, లేకపోతే కిచెన్ రూమ్లో జగన్ బొమ్మ ఉండాలి అని చెప్పేసి నీ దిష్టి బొమ్మలాగా తయారైపోయావు. నువ్వు దిష్టి బొమ్మ కాబట్టి ఈరోజు నిన్ను గోడకు నుంచోబెట్టారు ప్రజలు 11 సీట్లతో. ఇక నువ్వు గెలిచేది చరిత్ర లేదు, జనాల్లోకి వచ్చేది అంతకన్నా లేదు. నీ మోసపూరితమైన మా పాలనంగా ఎవరు నమ్మరని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. మేము ఎదురు చూస్తున్నాం మా నాయకుడిని, మా నారా చంద్రబాబు నాయుడు గారు. అనవసరంగా నువ్వు జైల్లో పెట్టావు. ఏం తప్పు చేశాడు మా నారా చంద్రబాబు నాయుడు గారు? నీతిగా నిజాయితీగా ఒక కడిగిన ముత్తిలాగా వచ్చాడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇన్ని దందాలు చేసావు, ఇన్ని మోసాలు చేసావు, ఇన్ని సొంత బాబాయిని చంపించుకున్నావు. మొత్తం నీచ చరిత్ర నీది. నిన్ను రాబోయే రోజుల్లో ఈ వంశీ మాదిరిగా, అలాగే పోసాని మాదిరిగా నిన్ను కూడా ఎప్పుడు తీసుకెళ్తారా అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చూస్తా ఉంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు జైలుకి వెళ్ళడం తథ్యం. 2019 నువ్వు ఓడిపోవడం ఎంత నిజాయితీగా ఓడిపోయావో అంతే నిజాయితీగా నువ్వు జైల్లోకి వెళ్ళడం సిద్ధమని చెప్పేసి మేము రాష్ట్ర ప్రజలు 6 కోట్ల రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక నీ పరిపాలన లేదు, నువ్వు లేవు, ఈ చరిత్రలో నువ్వు లేవు. వచ్చేది అసలు నువ్వెక్కడ ఉంటారా స్వామి? నువ్వు జైల్లోకి వెళ్తావు, 20-30 జైల్లోకి వెళ్తా ఉన్నావు. నువ్వు వచ్చేది కాదు కదా, ఇక అటు నుంచి అటు పోయేదే ఉంది తప్ప ఇటు వచ్చేది లేదు. కూటమి ప్రభుత్వం దెబ్బ నీకు గుండెల్లో అబ్బా అనిపించింది. ఈ వచ్చేది మా ప్రభుత్వం 2030 కాదు, రాసి పెట్టుకో. ఏదైనా కూటమి ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే జనసేన ప్రభుత్వం కావచ్చు, ఏదైనా సరే ఇలాంటి వాళ్ళే ఉంటారు తప్పితే నీలాంటి మోసగాళ్ళు ఉంటారని చెప్పేసి మరొకసారి నేను చెప్తా ఉన్నా. ఎందుకు బాధ్యత వహిస్తావు? నువ్వు తప్పు చేసావు, నువ్వు దొరికిపోయావు. మళ్ళీ ల్యాండ్లో నిన్నగాక నువ్వు బెయిల్కి వచ్చావు, అదే బెయిల్ తీసుకొని ఇంటికి వచ్చావు. మళ్ళీ ఏమైందన్న లోపల మళ్ళీ స్థలంలో నున్న స్థలంలో కాగితాల్లో మొత్తం దొరికిపోయావు. మళ్ళీ నీ ఇంటి పట్టాల దృష్ట్యా నువ్వు దొరికిపోయావు. మళ్ళీ ఎవరిని అంటావు? నువ్వు ఎవరిని? లోకేష్ బాబుని అంటకలేదు, సీఎంని అంటకలేదు. నీ బాగోతో నీ అనవసరంగా తల్లిపాలు రొమ్ము గుద్ది నువ్వు టీడీపీలోంచి వైసీపీలోకి వెళ్ళావు. నా కొడుకు సైకోదంతా నీ మైండ్లోకి వెళ్ళిపోయింది. ఎవడ బాధ్యులయ్యా? నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి 1 గంట 2 గంటలు ట్యూషన్ చేయించుకొని నీ మైండ్ సెట్ మార్పించుకొని తెలుగుదేశం పార్టీ మీద దెబ్బ కొట్టాలని చెప్పి నీ మోసాలు మొత్తం నువ్వు ఆ పార్టీలో నేర్చుకొచ్చి ఎవరిని అంటావు? నీ ఆరోగ్యంతో మాకేం సంబంధం? అసలు నీ ఆరోగ్యం క్షీణించిందంటే భయం పట్టుకుంది నీకు. నీ భయమే నీ దొంగతనాలు, ల్యాండ్ మాఫియాలు, నువ్వు అక్రమాలు చేసావు కాబట్టి ఆ భయం మిమ్మల్ని మింగేస్తూ ఉంది. మా అధికార పక్షం మీద నిందలేసే అర్హత మీకు లేదు ఎవరికైనా సరే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది, అక్రమ కేసులు బనాయిస్తారు, మహిళలకు స్వేచ్ఛ లేకుండా పోయిందంట. అరే బాబు, నువ్వు దిశ యాప్ పెట్టావు, దిశ దశ లేని యాప్, ఒక వేస్ట్ యాప్ పెట్టి మహిళల్ని అతి దారుణంగా దళిత మహిళల్ని కావచ్చు ట్రాక్టర్లతో చంపించిన ఘనత నీది.
మా మహిళలకి ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నమాట. పోలీస్ స్టేషన్లో మా హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు వచ్చాక చాలా బాగుంది. 24 గంటల్లో కేసులన్నీ మాఫీ అవుతూ ఉన్నాయి. ఓ పక్కన ఏదైనా కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తూ ఉంది. చాలా బాగా పనిచేస్తూ ఉందండి. ప్రభుత్వం మీద మచ్చ వేయడానికి మీరు సరిపోరని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటాను. రెడ్ బుక్ తెస్తామండి, మేము రెడ్ బుక్ తెస్తాం. మా కార్యకర్తలందరం ఎదురు చూస్తాం. మీరు మోసాలు చేశారు కాబట్టి రెడ్ బుక్లో రాసుకుంటాం, రెడ్ బుక్ అమలు చేస్తాం. ఏంటంట ఇప్పుడు మీరేం చేశారు? ఈ అమాయకుల్ని మా ఎమ్మెల్యేని మా ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు. మీరే బుక్ తీసి మరి మా నాయకుడిని మీరు జైల్లో పెట్టాల్సి వచ్చిన అంత అవసరం ఏముంది మీకు? రెడ్ బుక్ పోతే దాని అమ్మ మొగుడు బుక్ రాస్తాం. మామూలుగా కబడతారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కానీ మీరు అవినీతి చేశారు, జైలుకి వెళ్తున్నారు. ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్పారు. ఇంతకైనా మీరు మారకపోతే ఇంక అనవసరం చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. 2.0 కాదు కదా, నువ్వేం చూడలేవు. నువ్వు కార్పొరేటర్ స్థాయికి తక్కువ, ఎమ్మెల్యే సీటుకి ఎక్కువ. ఇదే చెప్తా ఉన్నావు. నువ్వు ఎవరిని విమర్శించేది లేదు. 0.2 లేదు, ఏమీ లేదు. నువ్వు ఒక అసలు జీరో వ్యవస్థగా నువ్వు మిగిలిపోయావు. ఇంకా నీకు దాని పక్కన అంకెలేయడానికి కూడా నువ్వు పనికిరావు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. కడప ఈసారి కూడా మాదే, ఎనీ డౌట్ ఈసారి కూడా కడప మాదే. ఎందుకంటే కడప నియోజకవర్గంలో అధిక స్థానాలు సంపాదించింది ఏదైనా ఉందంటే గత ఎన్నికల్లో కడపలో నుంచే మాకు ఎక్కువ సీట్లు వచ్చినాయి. అది కూడా ఇప్పుడు మినీ మోహనాలు అది మా కడపలో పెడితే అది ఇంకా బ్రహ్మాండంగా ఈసారి కడప కూడా మేము కొట్టబోతా ఉన్నాం. ఇదే మా ఛాలెంజ్. ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా.